అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఇదొక పవిత్ర గ్రంథం, కాని అంతకన్నా ముఖ్యంగా ఇదొక యోధుడి కథ. తన సొంత వాళ్లతోనే యుద్ధం చెయ్యాల్సి వచ్చినప్పుడు అతను పడిన మానసిక సంఘర్షణ, అతనడిగిన ప్రశ్నలు, వాటికి దొరికిన సమాధానాలు, వీటి గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి, కురుక్షేత్రం ఒక పెద్ద యుద్ధభూమి. రెండు వైపులా లక్షలాది సైనికులు ఒక పెద్ద వంశ పోరాటాన్ని తేల్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వాతావరణం ఎంత ఉద్రిక్తంగా ఉంటుందో కదా! శంఖాలు, భేరీలు, ఆ శబ్దాలతోనే గాలి నిండిపోయింది. ఇది కేవలం రాజ్యం కోసం జరిగే యుద్ధం కాదు. ఇది ధర్మం, అధర్మం మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటం అన్నమాట. కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. శత్రువు ఎవరో కాదు, సొంత కుటుంబ సభ్యులే అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? గీతలోని అసలైన సంక్షోభం ఇదే. ఈ ఒక్క పాయింటే మొత్తం సంభాషణకు కారణం. ఇక్కడ శత్రువు ఎవరో తెలియని అపరిచితుడు కాదు. వాళ్లలో గురువులున్నారు, స్నేహితులున్నారు, అన్నింటికన్నా ముఖ్యంగా సొంతవాళ్లు, కుటుంబ సభ్యులున్నారు. దీంతో ఈ యుద్ధం ఒక రాజకీయ గొడవలా కాకుండా ఒక తీవ్రమైన మానసిక సంఘర్షణగా మారిపోయింది. సరిగ్గా ఈ సంఘర్షణ మధ్యలో ఉన్నాడు అర్జునుడు. అందరికీ తెలిసిన గొప్ప యోధుడు. కాని యుద్ధం మొదలయ్యే ఆ క్షణంలో అతను తన జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని ఒక పెద్ద అంతర్గత సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అది అతన్ని పూర్తిగా నిస్సహాయుణ్ణి చేసేసింది. చూడండి, అర్జునుడికి యుద్ధమంటే భయం లేదు. అతను ఎన్నో యుద్ధాలు గెలిచిన వీరుడు. కాని ఈసారి అతని గుండె బరువెక్కిపోయింది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన సొంత తాతలు, గురువులు, దాయాదులు. తాను గౌరవించేవాళ్లమీదకే బాణాలు వేయాలి. అందుకే ఈ సంఘర్షణ చాలా వ్యక్తిగతమైనది, చాలా నైతికమైనది కూడా. ఇలాంటి పరిస్థితిలో అర్జునుడు తన గాండివాన్ని పక్కన పెట్టేస్తాడు. నేను యుద్ధం చెయ్యను అని తెగేసి చెప్తాడు. అతను చెప్పే కారణాలు కేవలం ఎమోషనల్గా తీసుకున్నవి కావు. అవి చాలా లోతైన నైతిక గందరగోళం నుంచి పుట్టినవి. అర్జునుడేమంటున్నాడు చూడండి. ఓ గోవిందా, మనం ఎవరికోసమైతే ఈ రాజ్యాలు, సుఖాలు కోరుకుంటున్నామో వాళ్లే మన ముందు ప్రాణాలు తీయడానికి నిలబడ్డారు. మరి ఇంక ఈ రాజ్యం గెలిచి ఈ సుఖాలు పొంది ఏం లాభం? అతని మాటల్లో ఎంత నిరాశ ఉందో కదా! అంటే సొంతవాళ్లని చంపి సంపాదించిన విజయంలో ఆనందం ఎక్కడుంటుంది? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న. సో అర్జునుడి వాదనలు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటిది, బంధువులను చంపడం మహాపాపమంటాడు. రెండోది, దీనివల్ల వంశమే నాశనమైపోతోంది. మూడోది, వంశం పోతే సంప్రదాయాల పోతాయి, దాంతో సమాజమే పతనమైపోతుంది. నాలుగోది, ఒకవేళ గెలిచినా కూడా ఆ గెలుపులో ఆనందముండదు, కేవలం దుఃఖమే మిగులుతుంది. అందుకే వీటన్నింటికన్నా వాళ్ల చేతిలో నిరాయుధులుగా చావడమే మేలు అనంటాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అతని సంక్షోభం కేవలం భయం వల్ల వచ్చింది కాదు. అది విధి, కుటుంబం, యుద్ధం తీసుకొచ్చే భయంకరమైన పరిణామాలు గురించి లోతుగా ఆలోచించడం వల్ల వచ్చింది. అర్జునుడు ఇలాంటి తీవ్రమైన గందరగోళంలో ఉన్నప్పుడు అతని పక్కనే ఉన్న రథసారథి, సాక్షాత్తు శ్రీకృష్ణుడు మాట్లాడటం మొదలుపెడతాడు. ఇక్కడి నుంచే భగవద్గీతలోని అద్భుతమైన తత్వశాస్త్రం మొదలవుతుంది. కృష్ణుడు అర్జునుడి సమస్యను, అసలు సమస్యనే పూర్తిగా మార్చేసేలా తన బోధనలు ప్రారంభిస్తాడు. కృష్ణుడు చెప్పిన మొదటి మాటే చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. జ్ఞానిలా మాట్లాడుతున్నావో, కాని దుఃఖించకూడని దానికోసం దుఃఖిస్తున్నావు. నిజమైన జ్ఞానులు బతికున్నవాళ్లకోసం కాని, చనిపోయిన వాళ్లకోసం గాని ఏడవరు. అంటే కృష్ణుడు అర్జునుడి బాధనే ప్రశ్నిస్తున్నాడు. అసలు నువ్వు ఏడుస్తున్న దానికి ఆధారమేంటి అని అడుగుతున్నాడు. ఇక్కడే మన దృష్టిని ఈ భౌతిక ప్రపంచం నుంచి ఒక శాశ్వతమైన సత్యం వైపు మళ్లిస్తున్నాడన్నమాట. ఇది జీవితం, మరణం మీద మనకున్న ఆలోచననే మార్చేస్తుంది. కృష్ణుని బోధనల్లో ఇది చాలా కీలకమైనది. శరీరం వేరు, లోపలుండే ఆత్మ వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. చూడండి, శరీరం అనేది తాత్కాలికం, పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది. కాని ఆత్మ అలా కాదు, అది శాశ్వతమైనది, దానికి చావులేదు. శరీరం ఒక బట్టలాంటిదైతే ఆత్మ ఆ బట్టలు వేసుకున్న వ్యక్తిలాంటిది. ఆత్మనే అసలైన చైతన్యం. ఈ విషయాన్ని కృష్ణుడు చాలా సింపుల్గా ఒక ఉదాహరణతో చెప్తాడు. శ్లోకం 2.22లో ఏమంటాడంటే, మనం పాత బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకున్నట్టే ఆత్మ కూడా
పాత శిథిలమైన శరీరాలను వదిలేసి కొత్త శరీరాలను తీసుకుంటుంది. ఎంత అద్భుతమైన పోలిక తదా! పునర్జన్మ అనే పెద్ద కాన్సెప్ట్ని ఇంత సులభంగా అర్థమయ్యేలా చెప్పాడు. అంటే మరణమనేది అంతం కాదు, అది కేవలం ఒక మార్పు మాత్రమే. సరే, ఈ ఫిలాసఫీ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు అర్జునుడు ఏం చెయ్యాలి? ఇక్కడే కృష్ణుడు టాపిక్ని ప్రాక్టికల్ యాక్షన్ వైపు తీసుకెళ్తాడు. ధర్మం అనే కాన్సెప్ట్ని పరిచయం చేస్తాడు. గీతలో ఇది చాలా ముఖ్యమైన సందేశం. ధర్మమంటే చాలామంది మతం అనుకుంటారు, కాని అది కాదు. ధర్మమంటే ఒకరి స్వాభావికమైన విధి, వాళ్ళ సహజమైన పాత్ర. ఉదాహరణకు అర్జునుడు ఒక క్షత్రియుడు, అంటే ఒక యోధుడు. కాబట్టి ధర్మం కోసం జరిగే యుద్ధంలో పాల్గొనడం అతని ధర్మం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే కృష్ణుడు అర్జునుణ్ణి హింస చేయమని చెప్పట్లేదు. ఒక క్షత్రియుడుగా సమాజం పట్ల నీకున్న బాధ్యతను నెరవేర్చు అని గుర్తుచేస్తున్నాడు. దీంతోపాటే మరో ముఖ్యమైన సూత్రం చెప్తాడు కృష్ణుడు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, కాని దాని ఫలితాల మీద ఆశ పెట్టుకోకు. దీన్నే కర్మయోగం అంటారు. అంటే పని చెయ్యడం వరకే మన చేతుల్లో ఉంది, దాని ఫలితం గెలుపో ఓటమో లాభమో నష్టమో వాటి గురించి ఆందోళన చెందకుండా కేవలం మన విధిని మనం సక్రమంగా చెయ్యాలి. ఈ పాయింట్ని ఇంకా బలంగా చెప్పడానికి 18వ అధ్యాయంలో ఏమంటారంటే, వేరేవాళ్ల పనిని పర్ఫెక్ట్గా చేయటం కన్నా మన పనిని కాస్త అసంపూర్ణంగా చేసినా పర్లేదు. అంటే మనకు నిర్దేశించిన పాత్రను మనం పోషించడం చాలా ముఖ్యం. అర్జునుడికి ఆ పాత్ర ఒక యోధుడిది. దాని నుంచి పారిపోవడం కన్నా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే సరైన మార్గం. ఇక కృష్ణుడి బోధనల తర్వాత అర్జునుడిలో ఏం మార్పొచ్చిందో చూద్దాం. ఈ సుదీర్ఘ సంభాషణ ముగిసేసరికి అర్జునుడు పూర్తిగా మారిపోతాడు. కొత్త జ్ఞానంతో అతని సందేహాలన్నీ తొలగిపోయి నిరాశ నుంచి బయటపడతాడు. చివరిగా 18వ అధ్యాయంలో అర్జునుడేమంటాడో చూడండి. నా భ్రమలన్నీ పోయాయి. నీ దయ వల్ల నాకు మళ్ళీ నా కర్తవ్యం గుర్తొచ్చింది. ఇప్పుడు నేను స్థిరంగా ఎలాంటి సందేహం లేకుండా ఉన్నాను. నువ్వు చెప్పినట్టే నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మాటలు చాలు అతనిలో వచ్చిన పరివర్తనను అర్థం చేసుకోవడానికి. గందరగోళం నుంచి స్పష్టతకు చేరుకున్నాడు. ఇప్పుడు తన ధర్మాన్ని పాటించటానికి అతను సిద్ధం. అర్జునుడి ఈ మహాసంఘర్షణ నిజానికి మనందరి జీవితాల్లో ఏదో ఒక రూపంలో ఎదురయ్యే సంఘర్షణ లాంటిదే. మన ముందు కూడా కొన్నిసార్లు కష్టమైన విధులుంటాయి, సరైన దారి ఏదో తెలియదు. మరి అలాంటి సమయంలో మనకు ధైర్యాన్ని, సంకల్పాన్నిచ్చేదేది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి.